కనుక ప్రభు ఆ విధంగా మనకి సహాయం చేయగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండము 48వ అధ్యాయము. ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచన భాగంలో చదువుకుందాం. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులను ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవరు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించెను దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో మా మధ్యకు మీరు వచ్చి మీరు మాతో మాట్లాడుచుండగా, మమ్మల్ని ఆశీర్వదిస్తుండగా ప్రభా, నీ ఆశీర్వాదము నాయన అదిగో ప్రభా, నొందిన వారముగా మేము ఆశీర్వదించబడి మేము మా పిల్లలను ఆశీర్వదించేవారిగా మేము ఎట్లు నివసించాలో, ఎట్లు ఆశీర్వదించాలో, ఎట్లు మా పిల్లలను మేము దీవించాలో మీరు మాకు నేర్పమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో చేరి ఉన్న మా ఎల్లరికి, అలాగే యంత్ర శబ్దం ద్వారా విరుచున్న వారికి కూడా ప్రభా, ఆశ కలిగిన వారికి కూడా ప్రభా, వారి కుటుంబాల పట్ల వారికి ఉన్న నాయన ప్రేమను బట్టి వారు వారి కుటుంబాన్ని ఆశీర్వదించడానికి గల మంచి మార్గాన్ని మా ఎల్లరికి బోధించమని సహాయం దయచేయమని. నిలబడి నీ దాసుని నేను నిష్ప్రయోజకుని ప్రభువా, నేను వట్టివాడని యేసయ్యా, నన్ను నీ సులువు చాటును మరుగుపరుచుకునండి, నేను నువ్వు కనపరుచుకున్నాను ప్రభువా. నీకు వందనాలు. నీ మెల్లనైన స్వరముతో మా ఎల్లరిని ఆశీర్వదించమని సహాయం దయచేయమని, నీ నోటి బోరగా నన్ను మీరు వాడుకున్నామని నిన్నే స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నేను ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు మీ అందరి ఆశను తెలుసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే నేను ఏ విధంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నానంటే, మీకు ఏదైనా ఒక గోల్ ఉందా, ఒక ఆశ ఉందా? మీ పిల్లల పట్ల మీరు మీ పిల్లల్ని దీవించాలని ఆ ఆశ మీకు ఉండితే ఉన్నదా? ఉండరోళ్ళు అంటే ఎవరుండరు, ఉంటారా? ఎవరుండరు. ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లల్ని దీవెనకరమైన స్థితిలో చూడాలనే ఆశ ఉంటుంది. కనుకనే ఇక్కడ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మరి మర్మాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నా. దేవుడు మనకి తెలియపరచాలనుకున్నాడు. ఎలాగయ్యా అంటే, ఇక్కడ యోసేపుని దీవించి, ఎవరు దీవించి? తన తండ్రి యోసేపుని దీవించాడు. తర్వాత యోసేపుతో చెప్తున్నాడు, నీ కుమారులను తీసుకురా, నేను వారిని కూడా దీవిస్తాను అన్నాడు. వారిని దీవిస్తూ ఆయన పలికిన పదాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుదాము మరొకసారి. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. కదా, అబ్రహాము ఇస్సాకులను దీవించిన దూత, అబ్రహాము ఇస్సాకులను నడిపించిన దూత, అబ్రహాము ఇస్సాకులకు తోడైన ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు, అంటే ఇప్పుడు ఈయన ఆశీర్వదించే టయానికి ఈయన వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు, కొన్ని దినాల్లో మరణిస్తాడు, అంటే చివరి దశలోకి వచ్చాడు. ఇప్పుడు చివరి దశలో తన ఆశను తీర్చుకున్నాడు. ఏమన్నాడంటే, నేను నీ పిల్లలను దీవిస్తానని తన మనవ సంతానాన్ని దీవిస్తూ ఆయన పలుకుతున్నాడు. నేటి వరకు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను సమస్తమైన కీడుల్లో నుంచి నన్ను తప్పించిన దూత, నన్ను తప్పించిన దేవుడు, నన్ను నడిపించిన దేవుడు. అనేక రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, కరువులో, కష్టంలో, నేను 21 సంవత్సరం బానిసగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో నాకు తోడై ఉన్న దూత, అన్ని విషయాల్లో నాకు తోడై ఉన్న దేవుడు నీ పిల్లలను, ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అన్నాడు. అలా మనం దీవించాలని మనకుందా లేదా? చెప్పండి. మనం అనుకుంటాం, నేటి వరకు నన్ను దీవించిన దేవుడు యేసయ్యా నా పిల్లలను దీవించాయా అని ప్రతిరోజు అడుగుతాం.
ప్రతి సందర్భంలో కూడా అడుగుతాం. ఒకవేళ బిడ్డలకి ఏదైనా జ్వరం వస్తే, అయ్యా ఇదిగో ప్రభా నన్ను అనేకమైన విషయాలు నన్ను కాపాడింది కూడా, ఇదిగో ప్రభా ఈసారికి నా పిల్లలు ఒడ్నేవా అని అడుగుతాం. కొంతమంది నేను కానుపు శాలేము ఏంజల్ ఎలిజబెత్ పిల్లలకు ఉండేటప్పుడు హాస్పిటల్లో ఉంటే మేము ఆ అమ్మాయికి ప్రార్థన చేస్తుంటే పక్కన వాళ్ళు కూడా అనేవాళ్ళు, అయ్యా కాస్త మాకు కూడా పిల్లలు ఎప్పుడు పడుతున్న ప్రార్థన చేయవా అంటూ ఉండేవాళ్ళు. సరే అట్లానే చాలా మందిని ఈ 4 కాన్పుల్లోని గ్రహించిన మాట ఏంటంటే, వాళ్ళు ఏమడుగుతారంటే, అయ్యా నాకు 4 పిల్లలు, 2 పిల్లలు, 3 పిల్లలు, నాకు చల్లని కానుపు, దేవుడు నన్ను ఒక్కసారికి నన్ను వడ్డేశాడు కదా, నా పిల్లలు కూడా వడ్డేస్తే బాగుండు. అంటే మీకు అర్థమైందా? నన్ను వడ్డేసిన దేవుడు నా పిల్లలు కూడా వడ్డేస్తే బాగుండని ఆలోచన వారికి కూడా ఉంది. అయితే ఈయనేమన్నాడంటే, సమస్తమైన కీడుల్లో నుంచి, నేను పుట్టినది మొదలుకొని సమస్తమైన కీడుల్లో నుంచి నన్ను విడిపించి రక్షించి నడిపించిన దేవుడి పిల్లల్ని ఆశీర్వదించును గాక. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతా, మీ అవగాహన కొద్ది చెప్పండి. దీవిస్తుంది ఎవరు? దీవిస్తుంది ఎవరు? యోసేపు పిల్లల్ని యోసేపు తండ్రి దీవిస్తున్నాడు. ఆయన పేరేంటి? యోసేపు తండ్రి యోసేపుని యోసేపు పిల్లల్ని దీవిస్తున్నాడు. ఆయన పేరేంటి? తండ్రి అడుగుతున్నాడు కదా, నా పిల్లలు దీవించమని అడుగుతున్నాడు కదా, ఈ పిల్లల్ని దీవించాలి. యోసేపు, నేను మరలా చెప్తా అర్థం అవడానికి, యోసేపు తన కుమారుడైన యోసేపుని తన తండ్రి యోసేపు తండ్రి దీవిస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ పిల్లల్ని కూడా దీవిస్తా, తీసుకురా అంటున్నాడు. మనవల్ని. యోసేపు తండ్రి పేరు ఏంటి? ఏం పేరు? సరే, ఒకటి దీవించేటప్పుడు ఏం పేరు అతని పేరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇంతసేపు నెట్టాల్సి వచ్చింది మిమ్మల్ని రావడానికి. చెప్పబడుతున్నాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మీకు అర్థమయ్యే భాషలోనికి చిన్న మాటే, వాక్ ఎక్కువసేపు లేదు, కొద్ది నిమిషాలు అర్థం చేసుకుంటే రెండు మాటలు చెప్పగలను. అవగాహన కొరకు ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దీవిస్తున్న ఆయన ఎవరంటే, ఇక్కడ చూడండి, ఇదే అధ్యాయంలో 5వ వచనం చూద్దాం. నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు విన్నారు మీరు బాగా? ఇశ్రాయేలు తన కుమారుడైన యోసేపుతో చెప్తున్నాడు, మాటిస్తున్నాడయ్యా, నీకు నేను ఇక్కడికి రాకమునుపు, ఐగుప్తుకి రాకమునుపు నీకు 2 పిల్లలు పుట్టారు కదా, వాళ్ళు కూడా నా పిల్లలే. ఎవరెవరు వాళ్ళు? ఎఫ్రాయిము, మనీషా. క్షమించండి, మనీషా, ఎఫ్రాయిము. పెద్దవాడి పేరు మనీషా, రెండోవాడి పేరు ఎఫ్రాయిము. వారు కూడా నా పిల్లలే. నేను రూబేను, లేవి లేదా రూబేను, సిమియోను అంటే నా పిల్లలని నేను దీవించినట్లుగా వారిని కూడా నేను దీవిస్తానంటున్నాడు. మరొక మాట ఇక్కడ చదువుకుందాం. 11వ వచనం చదవండి. 11వ వచనం. నీ ముఖము చూచెదనని నేను అనుకోనలేదు, నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచి ఉన్నాడనగా యోసేపు ఆ పిల్లలను తీసుకొని సాష్టాంగ నమస్కారము చేసెను. చాలు. ఇప్పుడు తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా ఆశీర్వదించాలో, అంటే ఇశ్రాయేలు ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఆశీర్వాదాన్ని ఏ విధంగా తన బిడ్డలకు అందచేయాలో ఒక అవగాహన కలిగి ఉన్నాడు. ఈయన ఏమన్నాడంటే, పెద్దవాడు మనీషే కదా, మనీషే వాడిని ఈ వైపు పెట్టి, రెండో వాడు ఎఫ్రాయిం కదా, వాడిని ఈ వైపు పెట్టాలని ఆలోచన చేస్తున్నాడు. ఎవరు? యోసేపు. క్షమించండి, యోసేపే ఆలోచన చేస్తున్నాడు. అయితే యాకోబు ఏం చేస్తాడంటే, తెలివిగా, యుక్తిగా రాయబడింది అక్కడ. తెలివిగా అతని కడుపు కొంచెం మందగించి, అప్పటికే కొద్ది పెద్ద వయసు అయిపోయింది కదా, అతను ఏం చేశాడంటే ఎఫ్రాయిముని ఇటు తీసుకున్నాడు, మనీషాని ఇటు తీసుకున్నాడు. అంటే యోసేపు అనుకున్నట్లుగా కాకుండా వేరుగా తీసుకొని వారిని దీవిస్తున్నాడు. అది యోసేపుకి కొంచెం నచ్చట్లా. తర్వాత ఆశీర్వాదం అయిపోయి నాకు చెప్తున్నాడు, నానా మరి ఇక్కడ కొంచెం పొరపాటు పడ్డావు నాన్న, పెద్దవాడు మనీషా నాన్న, చిన్నవాడు ఎఫ్రాయిం నాన్న, వీడు ఇటు పక్క పెట్టినానా అంటే, లేదు నాకు అన్నీ తెలుసు, నాన్న నాకు అన్నీ తెలుసు. అందుకని
ఇక్కడ మీరు గమనించలేదు, బైబిల్ గ్రంథంలో మనం చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎఫ్రాయిము ఒక్కొక్కసారి దేవుని మాట ధిక్కరించినప్పుడు ఎఫ్రాయిం పట్ల దేవుడు ఎంత వాత్సల్యం, ఎంత ప్రేమ, ఎంత కనికరం కలిగి ఉన్నాడంటే, ఎఫ్రాయిం నేను చేయబట్టి నడిపించాను. ఎఫ్రాయిమా నా ముద్దు బిడ్డ, నా మాట ఇంద్రా నాయన అన్నాడు. ఏమన్నాడు? ఎఫ్రాయిమా నా ముద్దు బిడ్డ, నేను నిన్ను గద్దించినప్పుడు నా మనసు చాలా వేదన చెందిందయ్యా, నా మనసు చాలా గాయపడిందయ్యా. నేను ఆ వేదనలో, గాయములు, అసలు నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను గద్దింపులు నువ్వు ఎప్పుడైతే నాకు లోపడతావని ఎదురు చూస్తున్నానయ్యా. అనేక సందర్భాల్లో ఎఫ్రాయిం పేరెత్తి నిన్ను చేయబట్టి నడిపిస్తానని మాట ఇచ్చాడు దేవుడు. ఎఫ్రాయిం పట్ల దేవునికి ఉన్న ప్రత్యేకమైన ఆ ఉద్దేశం వేరు. ఇక్కడ నేను అంటాను, మీరు మీ పిల్లల పట్ల మీకున్న ఉద్దేశం వేరు, దేవునికి ఉన్న ఉద్దేశం వేరు. మీ పిల్లల్ని మీరు ఏదైతే ఆశిస్తున్నారు, అందుకని ప్రతి నిబంధనలు ఆయన ఏమన్నా, మీరు చెడ్డవారైండి, మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇవ్వు అంటారు కదా. మీ పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఈవుల్ని ఇస్తాడు. దేవుడు మీ పిల్లలకు అంత ఆశీర్వాదాన్ని, అంత నెమ్మదిని ఇవ్వాలనుకున్నాడు. అయితే మీరు కూడా మీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి కదా, ప్రార్థన చేయాలా, ఆశీర్వదించాలా. నీవు నీ పిల్లల్ని ఏమైనా ఆశీర్వదిస్తావు, నీవు కూడా ఏమైనా ఆశీర్వదిస్తావు అంటే ప్రతి సందర్భంలో కూడా, దేవా ఇంతవరకు నాకు తోడే ఉన్నందుకు నీకు స్తోత్రం, ఇదిగో నా పిల్లలు కూడా తోడేయడువా, ఇదిగో నా పిల్లలు ఈ అవసరం నుంచి విడిపించవా, ఇదిగో నా పిల్లలకి ఇదిగో ఇలాంటి పరిస్థితుల నుంచి నన్ను విడిపించు, నన్ను ఇలాంటి చాలా దాటించావు కదా. యాకోబు అంటుంది అదే, ఇశ్రాయేలు అంటుంది, క్షమించండి, ఇశ్రాయేలు ఏమన్నా అంటే, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను సమస్తమైన కీడుల్లో నుంచి తప్పించిన ఆ దూత ఈ పిల్లల్ని ఆశీర్వదించును గాక అంటున్నాడు కదా. అయితే నీవు నీ పిల్లల్ని ఆశీర్వదించాలంటే ఎలా ఆశీర్వదించాలంటే, యాకోబులాగానా ఇశ్రాయేలులాగానా చెప్పాలా? యాకోబులాగానా ఇశ్రాయేలులాగానా అంటే నాకు తెలియదయ్యా. మొదటి యాకోబే కదా, తర్వాత ఇశ్రాయేలు కదా. యాకోబు అయితే ఇశ్రాయేలు అయితే ఒక్కళ్ళే కదా, చెప్పండి, ఒక వ్యక్తి కదా అని అనుమానం మనలో రావచ్చు. కానీ ఇక్కడ నేను ఒక మాట చదువుతాను, జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండం 32వ అధ్యాయంలో అబ్రహాము తన పిల్లలని ఆశీర్వదించడానికి మొట్టమొదట దేవుని ఆశీర్వాదాన్ని క్షమించండి, యాకోబు పొందుకున్నాడు. చూద్దామా? 26 చదవండి, 32:26. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనివ్వమని అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీయనను. నీ పేరేమని అడుగుగా అతడు యాకోబని చెప్పెను. అప్పుడు ఆయన అతను, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఎందుకని దేవుడు ఆ విధంగా పేరు మార్చాడు? వాస్తవమే. ఇంకా ఉంది, నేను చెప్పాలా ఏంటంటే, యాకోబుగా ఉన్నప్పుడు ఇస్సాకు దగ్గర ఆశీర్వాదం తీసుకొని వస్తాడు కదా. అప్పుడు పెద్దవాడు వస్తాడు, నానా ఆశీర్వదించు, నువ్వు చెప్పినట్లుగా మంచి క్రొవ్వెల తోడని అడవికలకు తీసుకొచ్చాను, వేటాడికి తీసుకొచ్చాను, మంచిగా వండాను, ఇదిగో భోజనం చేసి నన్ను ఆశీర్వదిస్తుంటే, అదేందయ్యా ఇప్పుడే కదయ్యా నీవు నన్ను ఆశీర్వదించమంటే మంచిగా వండి పెట్టేవు, తిన్నాను, ఆశీర్వదించాను కదా. అయ్యా ఎక్కడో మోసం జరిగిందయ్యా, ఏదో నీ తమ్ముడు నన్ను మోసం చేశాడు, ఆశీర్వాదం అంతా నీ తమ్ముడే తీసుకెళ్ళిపోయాడు అని అంటాడు. అప్పుడు ఏషాబు అంటాడు, నాన్న ఒక్క దీవెనైనను లేదా అంటాడు. ఎంత ప్రాధేయపడ్డా, నా దగ్గర దీవెనలేమి లేవయ్యా అంటాడు. నాన్న నీ చిన్న కుమారుడు ఉన్నాడే, వాడికి ఆ పేరు తగిందే, వాడు మోసగాడు, వాడికి తగిన పేరే మీరు పెట్టారు అని ఏడుస్తూ ఉంటాడు. అంటే ఆ పేరుకున్న అర్థాన్ని మీరు చెప్పాలని ఆ సందర్భంలోకి వెళ్ళాం, మళ్ళీ వారి చిన్నాటి దగ్గరికి వెళ్ళాం. అంటే ఆ పేరుకి అర్థం ఏంటి? మోసగాడు. ఇప్పుడు ఎప్పేకు రేవు అనే అనుభవం ఏదైతే ఉందో, వీళ్ళు ఇక్కడ ఈ 32వ అధ్యాయంలో నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నాడు ఇశ్రాయేలు. ఎందుకు అడుగుతున్నా అంటే, యాకోబు అడుగుతాడు, ఎందుకు అడుగుతున్నాడంటే అప్పటి వరకు చాలా ఆశీర్వాదం ఉంది, అతనికి దీవెన ఉంది. అయితే దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. ఎలాగా? దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. ఎలాగంటే అప్పటికే కొంతమంది, ఇద్దరు భార్యలు, ఇద్దరు దాసీలు, వారికి చాలా మంది సంతానం పుట్టారు. అతడు మామ దగ్గర 21 సంవత్సరం కొలువు చేసి తిరిగి తన దేశానికి వెళ్ళిపోవాలనుకున్నాడు, బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అయితే తన దేశంలో తాను చేసి వచ్చిన పాపం ఏదైతే ఉందో, అతిక్రమం ఏదైతే ఉందో, అది మాత్రం వెంటాడుతుంది. అది అలాగ పెరిగి మహావృక్షం అయిపోయింది. అది నన్ను మింగేసింది ఎవరనే భయం
ఉంది. కనుక దాన్ని కొట్టివేయడానికి ఫస్ట్ ప్రయత్నం ఏం చేశాడంటే కొంత కానుకలు ఇచ్చి పంపించాడు. నా అన్న నేను మోసం చేసి అక్కడ నుంచి వచ్చాను కాబట్టి మళ్ళీ ఆడికి వెళ్తున్నాను, నా అన్న అండ నాకు కావాలి, లేదా నా దేవుని ఆశీర్వదించబడి భూములకి నేను వెళ్ళిపోవాలి, దేవుడికి వాగ్దానం చేసినట్లు. కానీ బయలుదేరి వెళ్తూ ఆ నేరం ఏదైతే ఉందో దానివల్ల కీడు రాకపోవడానికి బహుమానాలు ఇచ్చి పంపించాడు. ఈ బహుమానాలు తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. ఏంద్రా నాయన బహుమానాలు రిటర్న్ తీసుకొచ్చారంటే ఆయన ఏమన్నాడంటే, ఏమి లేదయ్యా, ఈ బహుమానాలు నాకేమొద్దు, వాడు నాకు కావాలన్నాడయ్యా. అర్థమైందా? ఈ బహుమానాలు కాదు నాకు కావాల్సింది, నా తమ్ముడు నన్ను మోసం చేసిన నాకు కావాలా అని అన్నాడయ్యా. నీకు ఎదురు వస్తున్నాడయ్యా, ఆయన కొంతమందిని వేసుకొని 400 మంది వేసుకొని అని అన్నాడు అనుకో అన్నాడు. ఆ మాట భయాన్ని పుట్టించేసింది. ఉన్న భయం కంటే కూడా ఇంకా ఎక్కువ భయం సంభవించేసింది. ఇక లాభం లేదు, నేను ముందుకెళ్తే నాన్న నన్ను చంపుతాడు. చంపుతాడు. ఇన్ని కానుకలు కూడా వద్దానంటే ఎంత పగతో ఉన్నాడో. కాబట్టి లాభం లేదు, నేను ఇక్కడ ఏదో ఒకటి చేయాల్సిందని చెప్పి అప్పుడు సంపదని, దాసీ పిల్లల్ని, తర్వాత భార్య పిల్లల్ని అలా పంపించాడు. చివరికి రాహేల్ పిల్లల్ని కూడా పంపించాడు. ఒక్కడే ఎప్పేకురేవు దగ్గర మిగిలిపోయాడు. ఇక్కడ మీరు చదువుకుంటే ఆ పై వచ్చిన భాగంలో చక్కని మాట అక్కడ రాయబడింది, 24 నుంచి రాయబడింది. నేను చెప్తానండి. ఎప్పేకురేవు అనబడిన ఆ రేవు దాటించేసి అక్కడ ఆగిపోయి తెల్లవారు వరకు దేవుని దగ్గర పెరుగులాడుతున్నాడంట. తెల్లవారు వరకు పెరుగులాడుతూ దేవుని దగ్గర ఏం మాట్లాడుతుంటే నన్ను ఆశీర్వదించు అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, నేను ఆశీర్వదించాను కదరా నాయన, ఒక్కడిగా వెళ్ళేటప్పుడు నువ్వేమడిగావంటే నేను వెళ్ళిన చోట తినడానికి ఉండటానికి ఉండే చాలన్నావు కదా, నేను నీకు 2 భార్యలు ఇచ్చాను, 2 దాసీలు ఇచ్చాను, 12 మంది పిల్లలు ఇచ్చాను, 10 మంది పిల్లల్ని ఇచ్చాను, మరి సంపదని ఇచ్చాను, అన్ని ఇచ్చాను కదరా, నిన్ను బట్టి నీ మామను కూడా నేను ఆశీర్వదించాను, ఏం తక్కువ చేశారని వాళ్ళ ఆశీర్వాదం అడుగుతున్నావయ్యా అని అన్నాడు. దేవుడి ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి తాను శుద్ధి చేసుకోవాలి కదా అని అడుగుతున్నాడు. కానీ ఎంత తెల్లవారు వరకు పెరుగులాడాడు. కానీ అయ్యా నేను ఈ విధమైన భయంతో ఉన్నాను, ఈ భయాన్ని నుంచి నన్ను తప్పించని అడగలేకపోయాడు. ఇంకా లాభం లేదు, నన్ను వదిలిపెట్టేటట్లేడని తొడగుడ్డు మీద సరిస్తే తొడగుడు జారిపోయింది. అలా తొడగుడు జారిపోయినా కానీ ఆ పాదాలు పట్టుకొని ఇడుసులాడుతూనే ఉన్నాడు, కానీ విడిచిపెట్టలా. అందుకని మగసిరి కలిగిన ప్రార్థన చేశాడని యాకోబుకి మంచి పేరుంది. అయితే అంత ప్రార్థన చేసిన ఆ వీరుడు అప్పుడు ఇక మాట బయట పెట్టబోతుంటే దేవుడే బయట పెట్టాడు, నీ పేరేంది? నా పేరు యాకోబయ్య అన్న. అయితే ఇక్కడ నుంచి నువ్వు మోసగాడిగా ఉండవు, యాకోబు అని పిలువబడవు, ఇశ్రాయేలుగా పిలువబడతావు. అంటే ఆనాటి నుంచి యాకోబు ఎలా పిలువబడ్డాడు? ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు, జనములకు తండ్రిగా పిలువబడ్డాడు. ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడా లేదా? ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి ఆశీర్వాదాన్ని పొందుకొని ఇక్కడ ఆశీర్వాదాన్ని పొందుకొని ఆ 32వ అధ్యాయంలో ఆయన మరలా 48వ అధ్యాయంలో తన మనవ సంతానాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యంలో మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీవు ఇశ్రాయేలుగా ఉండి ఆశీర్వదిస్తావా, యాకోబుగా ఉండి ఆశీర్వదిస్తావా? నీవు దేవుని పక్షానుండి, దేవుని ప్రతినిధిగా ఉండి, దేవుని మనిషిగా ఉండి, దేవుని పేరుతో నీ పిల్లలను ఆశీర్వదిస్తే వారు చాలా ఆశీర్వదించబడతారు, వారు చాలా దీవించబడతారు. శాఖలుగా అసలు ఆశీర్వాదం మరలా ఒకసారి చదువుకుందామా? ఏమని ఆశీర్వదించాడు? యాకోబు వలె నుండిని ఇశ్రాయేలుగా మార్చెను, యాకోబు వలె నుండిని ఇశ్రాయేలుగా మార్చెను, తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగా నైవేలి, తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగా ఇక్కడ యాకోబుగా ఉండి మనము దేవుని సన్నిధిలో పెరుగులాడితే ఇశ్రాయేలుగా మారుస్తాడు. యాకోబుగా ఉండి పిల్లల్ని ఆశీర్వదించమంటే చెప్పాలి, ఆశీర్వదించాడు. అది కాదు మార్గం, మరొక మార్గం ఉంది. మన పితరుల యొక్క జీవన శైలి వలన మనం చాలా నేర్చుకోవాలి.
యాకోబు ఇశ్రాయేలుగా మారి తన మనవ సంతానాన్ని దీవిస్తున్నాడు. సమస్తమైన కీడుల నుంచి నన్ను నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను కాపాడిన దూత ఆ దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదించును గాక, ఈ పిల్లల్ని ఆశీర్వదించును గాక. అలాగా అంటూ కింద ఒక మాట అన్నాడు చూడండి. నా పేరును అబ్రహాము ఇస్సాకుల పేరును నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పెను. యోసేపు చాలు చాలు చాలు. భూమి యందు ఎలా ఆశీర్వదించబడాలని నీ పిల్లలను దేవుడు కోరుకున్నాడు? బహుగా విస్తరించాలని కోరుకున్నాడు. బహుగా ఫలించి వారు విస్తరించాలని దేవుడు కోరుకున్నాడు. అలా వాళ్ళు అలా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి చెప్పాలి? ఇశ్రాయేలు లాగా ఉండాలి. ఇశ్రాయేలు లాగా నువ్వు ఉంటే, ఇశ్రాయేలు లాగా నేనుంటే నా పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. యోసేపు ప్రార్థన చేశాడు, అబ్రహాము ఇస్సాకుల దేవా, నేను ఈ గుట్టలో పడ్డానయ్యా, నాకు చిన్నప్పుడు కళ ఇచ్చావు కదా, ఈ కళ దర్శనం ఏదైతే ఇచ్చావో, దర్శనాన్ని చెప్పినందుకు, దర్శనాన్ని మాట్లాడినందుకు, దర్శనాన్ని దృష్టిలో పెట్టుకున్నందుకు నన్ను ఇక్కడ గుట్టలో పడేశారు. నేను ఎక్కడున్నా కానీ నీ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుంటాను, నీ దర్శనమే నా ఎడలా నెరవేరుడు గాక అన్నాడు. గుట్టలో నుంచి అమ్మబడ్డాడు. అక్కడ నుంచి పోతిఫర్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నుంచి సరసాలకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ నీ దర్శనమే, నీ చిత్తమే నా ఎడలా నెరవేరుడు గాక. ఎంత ఆశీర్వాదం! యోసేపుని ఎంత దేవుడు ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశంలో, శత్రువుల దేశంలో ఒక ప్రధాన మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా అతను ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. రాజుగారికి భోజనం వెళ్ళాలన్నా కానీ ఏడు ముద్ర పడాల. ఎవరిది? సంతకం. ఇదిగో ఇంత రాజుగారింటికి ఆహారం పంపించండి. ప్రతిదీ కూడా ఆ విధానంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే యాకోబు ఇశ్రాయేలుగా మారి తన పిల్లల్ని ఆశీర్వదించాడు. మంచి నడవడికలో ఆ బాబుని పెంచాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నీవు నేను కూడా ఇశ్రాయేలుగా ఉంటే మన పిల్లలు దీవెనకరంగా ఉంటారు. యాకోబుగా ఉండటం వలన మనకి ఆశీర్వాదం కాదు, మన బిడ్డలకు కూడా ఆశీర్వాదం కానే కాదు. మనం ప్రార్థన చేయాలి, మనం మార్పు చెందాలి. చాలా మందికి బాప్తిస్మం తీసుకున్న పేరు మారుస్తారు. చెప్పండి, మారుస్తారా? మారరా? మార్చారా? అంతకు ముందు ఏం పేరురా? ఇప్పుడేం పేరు? దేబోరా. మార్చారా? మార్చారు. పేరుకు తగ్గట్టుగా మనము రోషం కలిగి ఉండాలా. ఇశ్రాయేలు లేకుండా, దెబోరా లేకుండా, నీ పేరు ఏదైతే, నీ పేరు నువ్వు ఇప్పుడు కొంతమందికి పేరు మార్చకపోవచ్చు, నా పేరు మార్చలేదయ్యా అనుకుంటారు. నీవు క్రీస్తు రక్షణ వస్త్రాన్ని కప్పుకొని, నీవు క్రీస్తు కుమార్తెగా, కుమారుడుగా, నువ్వు అంతకు ముందున్న ఆ వారసత్వం వేరు, ఇప్పుడున్న వారసత్వం వేరు. ఇప్పుడు నువ్వు దేవుని సొత్తు, నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టుకొనబడిన ఆయన సొత్తు. కాబట్టి నీవు ఆ విధంగా ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలి. నేను ఇంకొక మాట, కొద్ది నిమిషాలు వాక్యాన్ని కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఇంకొక ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను, చూద్దాం. వారిలో కూడా గొప్ప ఆశీర్వాదాన్ని నేను మీకు పరిచయం చేయాలనుకున్నాను. ఇక్కడ ఒక వ్యక్తిలోనే 2 పేర్లు, 2 లక్షణాలు మనం ఎరుగుతాము. 2 పేర్లు, 2 లక్షణాలు. యాకోబు, ఇశ్రాయేలు. తర్వాత నేను ఒక మాట, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని ముందుకు తీసుకురావాలనుకున్నాను. చూద్దామా?